చిత్తూరు జిల్లా పొంగనూరు మండలంలో రైతులు ఆందోళనకు దిగారు. ఆరడుగుంట వద్ద గత ప్రభుత్వం ఓ ప్రైవేటు కంపెనీకి భూమిని అప్పగించారు. ఆరడుగుంట ప్రధాన రహదారి నుండి సుమారు 20 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు భూమిని కట్టబెట్టడంతో తమ పొలాల్లోకి వెళ్లనివ్వకుండా ప్రైవేట్ కంపెనీ ట్రెంచ్లను ఏర్పాటు చేసి దారిని మూసివేశారని గ్రామస్తులు వాపోయారు. ప్రస్తుతం ప్రభుత్వం మారటంతో ఇప్పటికైనా తమ గ్రామాలకు పొలాలకు వెళ్లడానికి దారిని పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా రాకపోకలు సాగిస్తున్న రోడ్డును సంబంధిత అధికారులు పునరుద్ధరించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ఇక్కడ సుమారు 100 సంవత్సరాల ముందు నుంచి కూడా సుమారు 20 గ్రామాల్లో ఈ పొలాల్లోకి వెళ్ళడానికి కానీ ఆ బైరాబండ్లో వచ్చి వెళ్ళి వర్క్ చేసుకోవడానికి కానీ రికార్డెడ్గా దారి ఉండేది. ఈ దారిని రెవెన్యూ అధికారులు ఈ ప్రైవేట్ కంపెనీకి ఇంకా ఒక 62 ఎకరాల 76 సెంట్లని ప్రైవేట్కి స్వాధీనం చేసినారు. ఆ స్వాధీనం చేసినట్లు రోడ్డుని బ్లాక్ చేస్తున్నారు. రోడ్డు బ్లాక్ చేసిన దానివల్ల పైపులు కాళశ్రీ పైపులు బ్లాక్. ఈ రోడ్డు బ్లాక్ చేసిన దానివల్ల ఇట్లా భూములకు పోయేదానికి వెళ్ళడానికి దారి లేదు. ఆ బైరాబండ్లో వెళ్ళి రాళ్ళు కొట్టుకునేదానికి బండ్లు కొట్టుకోవడానికి దారి లేదు. మేము ఇంతవరకు 4వ తారీఖు తహసీల్దార్ గారికి విన్నవించినాము. తహసీల్దార్ దగ్గర వచ్చి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకు రోడ్డు వదిలేసి మీరు చేసుకోండి అని చెప్పినారు. ఇప్పుడు ఇంకొక అతను ఇలా అతిక్రమించి మాకు బిల్లులు కావాలా, నాకు బిల్లులు కాలేదు అనేసి సంపు కట్టిస్తున్నాడు. అందుకని వాళ్ళు జమీన్ల దగ్గరికి పోయి బండి మాట అప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చారు. మేము రోడ్డు వదిలేసి మేము పని చేసుకుంటామని చెప్పారు. వాళ్ళు వచ్చి చెప్పి నేను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ దాన్ని వదిలేసి వదలలేదు. ఇక్కడ ఆడాడ వదిలినామంటారు, మొదటిలో వదలకుండా ఆడ వదిలినామని చెప్తా ఉన్నారు. కానీ ఇది సమస్య కాదు. రీజనబుల్ ఏమంటే మాకు 20 అడుగులు రోడ్డు వదిలేసినారంటే మేము దీనికి అడ్డుకునేవాళ్ళు కాదు. అభివృద్ధిని మేము కూడా ప్రోత్సహిస్తాము. దీన్ని దయచేసి పై అధికారులను అందరూ ఆలోచించి 10 మందికి న్యాయం చేయాలని కోరుకుంటూ వాళ్ళు జమీన్ల దగ్గరికి పోయి బండి మాట అప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చారు. మేము రోడ్డు వదిలేసి